నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అమ్మ ఎక్కడికి వెళ్ళింది. రచించిన వారు వాసుకి నూచెర్ల. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాయ ఇంటికొస్తూనే ఇల్లు లాక్ చేసి ఉండటం చూసి ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి అనుకుంటూ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టింది. హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి వాష్రూమ్కి వెళ్ళొచ్చి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్ నీట్గా సర్దుంది. ఫ్లాస్క్ పక్కన డబ్బా ఉంది. ఫ్లాస్క్ ఓపెన్ చేసి చూస్తే వేడిగా టీ ఉంది. కప్పులోకి ఉంచుకుంది. డబ్బాలో ఫ్రెష్గా చేసిన స్నాక్స్ ఉన్నాయి. ప్లేట్లో పెట్టుకొచ్చి టీవీ ముందు కూర్చొని వాటిని సేవిస్తూ టీవీ చూస్తుంది. చూస్తుండగానే 7 అయింది. పిల్లలు వచ్చారు. రావటంతోనే నానమ్మ ఆకలి అని గట్టిగా అరుస్తున్నారు. నానమ్మ లేదు, టీ స్నాక్స్ కిచెన్లో పెట్టెళ్ళింది, వెళ్ళి తెచ్చుకుని తినండి అని తాను కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేదు. అమ్మా, నువ్వు తెచ్చివ్వచ్చుగా, నేను అలసిపోయి వచ్చాను. ఏం ఆ మాత్రం తెచ్చుకోలేరా విసుగ్గా అంది. నానమ్మ ఉంటే చేతికి తెచ్చిచ్చేది. ఎక్కడికి వెళ్ళింది నానమ్మ? ఎవడికి తెలుసు, ఇల్లును గాలి కొదిలేసి ఎక్కడో ఊరేగను పోయినట్టుంది. కనీసం ఫోన్ కూడా చేయలేదు మహాతల్లి అని కసితీరా తిట్టుకుంది. రాత్రి 8 అయింది. ఇంకా శాంతమ్మ రాలేదు. ఫోన్ తీసుకొని పార్దుకు కాల్ చేసి మీ అమ్మ ఎక్కడికైనా వెళ్తానని నీతో చెప్పిందా? నాకు ఎలాంటి కాలు రాలేదు. సోమవారం కదా, గుడికెళ్ళుంటుందేమో, వస్తుందిలే. 8 దాటిపోయింది. వీళ్ళు ఇంకొంచెం సేపట్లో తిండి పెట్టకుంటే నన్ను పీక్కు తింటారు. రాత్రి వంట ఎవరు చేస్తారు? ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా? త్వరగా ఇంటికి రావాలని మాయ అరుస్తూనే ఉంది. ఈ అమ్మాయినా ఎక్కడికి వెళ్ళిందో చెప్పెళ్ళొచ్చు కదా. మాయ నా ప్రాణం తీస్తుందిక మనసులోనే కొనుక్కున్నాడు. మాయా, ఈ రోజుకు నువ్వు వండొచ్చు కదా. ఏం నువ్వే నా ఉద్యోగం చేసేది? నేను చేస్తున్నా. నేను అలసిపోయా. నేను వండను. మీ అమ్మ ఎప్పుడొచ్చి వండితే అప్పుడే తింటా తెగేసి చెప్పింది. నువ్వు వండకు, హోటల్ నుంచి తెస్తాను అని ఫోన్ పెట్టేశాడు. రాణి ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఈ మధ్యన బాగా బద్దకిస్తోంది. పొద్దున్నుంచి కొంపలోనేగా ఉంటుంది. ఏం పని? టైంకి వండి పెట్టడం కూడా తెలీదా? తేరగా ఇంట్లో పడి తింటుంది. అదే బయట తింటే ఆమెకెంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. తనలో తానే అత్తగారిని తిట్టుకుంటూ గొనుక్కుంటుంది. రాత్రి 9 గంటలకు హోటల్ నుంచి రకరకాల తిండ్లు తెచ్చాడు పార్దు. అందరూ ఆ ఫుడ్ కోసం ఎగబడ్డారు. ప్యాకెట్స్ తీసుకుని తినేస్తున్నారు. అమ్మా పిలిచాడు. ఆవిడింకా రాలేదు. దేవుడింకా ప్రత్యక్షమైనట్టు లేడు. చాలా విసురుగా సమాధానమిచ్చింది మాయ. పార్దు శాంతమ్మకు ఫోన్ చేశాడు. సోఫాలోనే రింగ్ వినబడుతోంది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్టు పైకే అనేశాడు. ఫోన్ తీసుకెళ్తే కాల్ చేస్తామని తీసుకెళ్ళినట్లేదు. పని బాగా తప్పించుకోవడం నేర్చుకుంది. అబ్బా ఆపు మాయా, గుడింకా తెరుచుంటారా? 8కంతా మూసేసుంటారు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉన్నారుగా ఊరంతా చుట్టాలు, అక్కడికి వెళ్ళుంటుంది. ఎవరైనా చుట్టాలు కనబడి పిలుచుకు వెళ్ళుంటారా? అయినా అమ్మ చుట్టాలింటికి వెళ్ళదు. వెళ్ళినా చెప్పే వెళుతుంది. చాలా పొద్దుపోయింది. ఇప్పుడు ఏ చుట్టానికి ఫోన్ చేయను? పార్దుకు తినబుద్ధి కాలేదు. కానీ ఏదో గతికినామనిపించుకొని ఆలోచిస్తున్నాడు. మాయా పిల్లలు నిద్రపోయారు. ఎప్పుడూ ఇలా జరగలేదు అనుకుంటూ పార్దు ప్యాంటు షర్టు వేసుకొని బండి తీసుకొని ఆ ఏరియా అంతా తిరిగొచ్చాడు. వాచ్మెన్ భార్యను అడిగితే చూడలేదంది. మామయ్యకు ఫోన్ చేద్దామనుకుంటే ఈ టైంలో ఫోన్ చేస్తే కంగారు పడతారని ఫోన్ చేయలేదు. ఎవరింటికి వెళ్ళుంటుంది? లేక ఏమన్నా ప్రమాదం జరుగుంటుందా? పరిపరి విధాల ఆలోచనలు పోతున్నాయి. ఓ పక్క నిలవలేకపోయాడు. మళ్ళీ వెళ్ళి ఓసారి చుట్టుపక్కల రోడ్స్ అన్నీ చూసొచ్చాడు. ఎప్పుడో తెల్లవారుజామున మగత నిద్రలోకి జారుకున్నాడు. 4 మెలకు వచ్చింది. వెంటనే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో ఉన్న మామయ్యకు ఫోన్ చేసి అమ్మొచ్చిందా మావయ్య అని మేనమామ మాధవయ్యని అడిగాడు. అమ్మ రావడం ఏమిట్రా అని మాధవయ్య ఆశ్చర్యపోయాడు. విషయం చెప్పాడు పార్దు.
10 రోజుల క్రితం జ్వరం వచ్చింది శాంతకి. ఆ సమయానికి నేను పని మీద సిటీకి వచ్చాను. శాంతను చూద్దామని వచ్చి దాని పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ చూసి 2 సెలైన్ బాటిల్స్ పెట్టాడు. చాలా వీక్గా ఉంది అని మందులు రాసిచ్చాడు. ఆ రోజు అక్కడే ఉండమంటే ఇంట్లో పనుందని వచ్చేసింది. నేను ఇంటి దగ్గర దింపొచ్చాను. నాకు తెలియదు మావయ్య. నీకేం తెలుసులేరా, నీకేమీ తెలీదు. అది హాస్పిటల్ నుంచి వచ్చి పడుకుంటే మాయ ఆఫీస్ నుంచి వచ్చి టీ పెట్టమంది. ఈరోజు నువ్వే పెట్టుకోమ్మా అని చెప్పింది. దానికి మాయ ఎంత గొడవ చేసిందనుకున్నావు? కనీసం శాంత చెప్పేది ఒక్క ముక్క వినలేదు. ఆ ఇంట్లో శాంతకు చాలా సౌకర్యాలు చేశామని, చాలా బాగా చూసుకుంటున్నామని, అయినా శాంతకు తృప్తి లేదని చాలా మాటలనింది. అందుకు నేనే సాక్షి. మీ అమ్మకు అన్ని సౌకర్యాలు ఇచ్చాము కావున సుఖంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది సుఖంగా లేదురా. మీ ఇంట్లో పని మనిషిలా బ్రతికీడుస్తోంది. చెప్తుంటే దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మావయ్య, నువ్విక్కడికి రా, ఇద్దరం అమ్మను వెతుకుదాం అని అన్నాడు. యథాప్రకారం 7 గంటలకు లేచిన మాయకు వంటింట్లోకి వెళ్లే వరకు అత్తగారి ఇంట్లో లేదనే విషయం గుర్తుకు రాలేదు. రోజు నిద్రలేచేసరికి అన్నీ అమర్చుండేవి. దేవుడా, ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళడం అని ఆన్లైన్ ఫుడ్ అందరికీ ఆర్డర్ చేసి తయారయ్యి, ఇంకా రాలేదా మీ అమ్మ ఇంటికి విసుగ్గా అడిగింది. అంత పెద్దామె ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని కూడా లేకుండా మాట్లాడుతున్న మాయతో ఏం చెప్పినా వేస్ట్ అనుకుని బయటికెళ్ళిపోయాడు. తాను ఉండేది హై సొసైటీలో. ఇక్కడ ఒకరి గురించి ఒకరు అస్సలు పట్టించుకోరు. ఎవరి లోకంలో వాళ్ళుంటారు. గేటు దగ్గరికి వెళుతుంటే వాచ్మెన్ రవి ఎదురుపడ్డాడు. రవి, అమ్మని చూసావా? హా సార్, నిన్న 3 గంటలకు సూట్ కేసు, ఓ పెద్ద బ్యాగు తీసుకొని వెళ్తున్న ఆటో పిలిచి ఎక్కి మీ ఇంటి తాళం నాకిచ్చి వెళ్ళారు అని ఇంట్లోకెళ్ళి కీ తీసుకొచ్చిచ్చాడు. అంటే అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా? హతాశుడయ్యాడు. ఊరెళ్తే కీ ఇచ్చి వెళ్ళదు. ఎందుకంటే అందరూ బయటకెళ్తారు కాబట్టి అందరి వద్ద కీ ఉంటుంది. ఆమె బయటకెళ్తే ఆమె కీనే వాడుతుంది. అటువంటిది కీ ఇచ్చేసి వెళ్ళిందంటే ఇక ఈ కీతో తనకు ఎలాంటి సంబంధం లేదనే అర్థం కదా. మాధవయ్య వచ్చాడు ఆలోచనలో ఉండగానే. విషయం చెప్పి, మామయ్య, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని బావురుమన్నాడు. లోపలికి పోదాం పదా, ఇవన్నీ బయటెందుకు అని మాధవయ్య పార్దూని తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. లిఫ్టులోంచి మాయ దిగింది. మాధవయ్యను చూసి, మీరొచ్చారా అని దీర్ఘం తీస్తూ, ఫుడ్ వచ్చింది, పిల్లలకు పెట్టి స్కూలుకు పంపండి అని జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. ఇంట్లోకెళ్ళి మాధవయ్యకు కాఫీ పెట్టించాడు. 14 ఏళ్ల పిల్ల, 13 ఏళ్ల పిల్లాడు తమ పని తాము చేసుకోలేక పెన్ దగ్గర నుంచి అన్నీ తండ్రిని అడుగుతూ, నానమ్ముంటే ముందే అన్నీ సర్ది పెట్టేది అని విసుక్కుంటూ ఎలాగో తయారయ్యి ఫుడ్ తిని తీసుకుని వెళ్లారు. ఇప్పుడు అర్థమైందా నీకు? మీ అమ్మ నీ ఇంట్లో ఎంత వెట్టి చాకిరీ చేస్తుందో? అసలు మీ అమ్మ గది చూసావా? వెళుతూ ఏమన్నా లెటర్ రాసిందేమో అన్నాడు. నాకింతవరకు తట్టలేదు మావయ్య అని ఓరగా తలుపు వేసి ఉన్న శాంతమ్మ గదిలోకి వెళ్లారు. నీటిగా సర్దుంది. అటక మొత్తం ఖాళీగా ఉంది. ఆ అటక మీద అమ్మ, నాన్న సంసారం చేసినప్పుడు ఉన్న సామాన్లుండేవి. అవి లేవు. ఆమె వాటిని దించలేదు. ఎవరో హెల్ప్ తీసుకుని ఉంటుంది. రవి తప్ప ఆమెకెవ్వరూ తెలియదు. రవికి ఫోన్ చేస్తే, అవును సారు, నెల క్రితం అమ్మ సామాన్లను పాత సామాన్ల వాళ్ళకేసేసింది అని చెప్పాడు. బీరువా తీసి చూశాడు. వాళ్ళు కొన్న చీరలన్నీ అట్లే కొత్తవి మడత కూడా విప్పకుండా అలాగే పేర్చున్నాయి. ఆమె మామూలుగా కట్టుకునే చీరలు మాత్రం లేవు. అంటే మీ అమ్మ ఇల్లు వదలాలని నిశ్చయించుకున్నట్టుంది. మరి నాకు కూడా చెప్పలేదురా. జీవితం మీద ఆమెకెందుకో విరక్తి పుట్టినట్టుంది బాధగా అన్నాడు మాధవయ్య. టీవీ ముందు చిన్న పెట్టుంది. అది తీసి చూశాడు పార్దు. అందులో తన 2 బంగారు గాజులతో పాటు, నేను దొంగను కాదురా పార్దు
అమ్మ అక్షరాలతో ఒక చీటీ ఉంది. అది చూస్తూనే ఏం జరుగుంటుందో చూచాయిగా అర్థమైంది. ఆ దొంగతనానికి మూల్యంగా బంగారు గాజులు పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె మనసు విరిగిపోయి చెప్పకుండా వెళ్ళిపోయిందనే నిశ్చయానికి వచ్చారిద్దరూ. సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ చూశారు. రవి చెప్పినట్టే ఆమె సూట్ కేసు, ఓ పెద్ద బ్యాగుతో వెళ్ళే ఆటో పిలిచి ఎక్కి వెళ్ళింది. ఆటో నెంబర్ ఏం చిక్కలేదు. ఆమె చాలా ఆత్మాభిమానం కల వ్యక్తి కాబట్టి బంధువుల ఇళ్లకు వెళ్ళుండదు. వృద్ధాశ్రమానికి వెళ్ళుంటుందని అంత పెద్ద సిటీలో ఉన్న చిన్న పెద్ద అన్ని వృద్ధాశ్రమాలు తిరిగొచ్చారు. ఎక్కడా ఆమె లేదు. వారం గడిచిపోయింది. పార్దు, ఇంకెంత వెతికినా శాంత కనిపించదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న తరువాత ఇంక నీ దగ్గర ఉండకూడదనుకుంది. తన ఉనికి కూడా మీకు తెలియకూడదనే సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక వెతకడం దండగా అన్నాడు మామయ్య. మామయ్య, అమ్మ అలా వెళ్ళిపోవడం నాకెంత అప్రతిష్ట. ఏదన్నా ఉంటే నాతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు కదా ఏడుస్తూ అన్నాడు పార్దు. అసలు నీకు ఆమెతో నెలకోసారైనా మాట్లాడే తీరికుందిరా? అమ్మా, తిన్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీకేమన్నా కావాలా అమ్మా అని ఎప్పుడైనా అడిగావురా? ఎంతసేపు సౌకర్యాలు ఇచ్చాం కాబట్టి బాగా చూసుకుంటున్నట్టు, ఆమె సంతోషంగా ఉన్నట్టు కాదు. మీ ఇంట్లో ఆమె ఎంత చాకరీ చేస్తుందో నీకు అసలు తెలుసా? ఈ వయసులో రెస్టుగా ఉండాల్సిన శాంత నీ భార్య పిల్లలకు ఎంత వెట్టి చాకరీ చేస్తోందో తెలుసా? పని ఎక్కువై రెస్ట్ లేకే మొన్న దానికి జ్వరం వచ్చింది. నీకు ఆ విషయం కూడా తెలీదు. ఎందుకంటే ఆమె గురించి ఆలోచించే తీరికే లేదు నీకు. శని ఆదివారాలు వస్తే చాలు ఫ్యామిలీతో బయట తిరగడానికి వెళ్తారు. నీకు జన్మనిచ్చిన తల్లి నీ ఫ్యామిలీలో భాగం కాదు? కనీసం మీ అమ్మను నెలకొక్కసారన్నా ఓ గుడికి కానీ ఓ పుణ్యస్థలానికి కానీ తీసుకెళ్ళావా? మాట్లాడేదానికి మనిషి లేక ఒంటరితనం అనుభవిస్తోంది. మాట్లాడదామన్నా ఏ విషయమైనా చెబుదామన్నా అందరూ కసురుకుంటుంటే తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది? నీకు ఇవన్నీ ఎలా తెలుసు మావయ్య? మీ ఇంటికి వచ్చినప్పుడు గమనించేవాణ్ణి. ఇప్పటికైనా దానికి విముక్తి లభించింది. ఇక దాన్ని వెతక్కు. ఎక్కడున్నా శాంత హాయిగా ఉండాలని దేవుడికి దండం పెట్టి వెళ్ళిపోయాడు మాధవయ్య. అప్పటికే అక్కడికొచ్చి వారం అయింది. మరి సాయంత్రం మాయను గద్దించి అడిగాడు దొంగతనం గురించి. అవును, నేను బీరువాలో పెట్టిన 50,000 కనిపించలేదు. ఇంట్లో ఆమె తప్ప ఎవ్వరూ ఉండరు. లేదా ఆమె అన్నగారు మాధవయ్య గారు తప్ప అని ఒక్కో అక్షరం సాగదీస్తూ ఆమె తప్ప వేరే తీసే అవకాశమే లేదు. ఆమె తీసి అన్నగారికిచ్చిందేమో, అదే విషయమే అడిగా. అందులో తప్పే ఉంది? చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది. ఇన్నేళ్లుగా అమ్మను చూస్తూ అంత మాట ఎలా అన్నావు? ఆమె ఇంతవరకు ఒక్క పైసా చెయ్యి చాచి నన్ను అడగలేదు. అంత అభాండం ఆమె మీద వేసే బదులు ఒక్క మాట నన్ను అడగాలని అనుకోలేదా? ఆ 50,000 ఈఎంఐ కట్టమని నాకు చెప్పిన విషయం గుర్తులేదా? నేను కట్టిన ఇన్ఫర్మేషన్ నీకు వాట్సాప్ చేశాను చూడు అంటూ తను మాయకు పంపిన వాట్సాప్ మెసేజ్ చూపించాడు. అది చూస్తూనే మాయకు గుర్తొచ్చింది. నీవు వేసిన నిందను భరించలేక తను బంగారు గాజులు అక్కడ పెట్టి తను దొంగను కానని చీటీ రాసి పెట్టింది. నీవల్లే మా అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది బోరుమన్నాడు. అప్పుడు నాకు గుర్తు రాలేదు. అడిగాను, నా తప్పే ఉంది? విసురుగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాయ. మాయ ఎంతో బాగుంటుందని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మనిషి అందగత్తే కానీ మనసు కాదు అనే విషయం అర్థమైంది. అమ్మ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఇంకా చాలా జరిగే ఉంటుంది. మామయ్య చెప్పినట్టు సౌకర్యాలు ఉంటే సుఖంగా ఉన్నట్టు కాదు. ఈ మాయ దగ్గరుండి ఆమె నిందలు మోసే కంటే ఎక్కడున్నా సుఖంగా ఉండాలనుకున్నాడు. ఈ విషయమంతా ఏ రోజు అమ్మ గురించి పట్టించుకొని అన్నయ్యకు చేరవేశాడు. సరే, ఆమె ఇష్టం, మనమేం చేస్తాం అని ఒక డైలాగ్ చెప్పి పెట్టేశాడు. అంతకన్నా పార్దు ఇంకేం ఆశించలేదు. తన బాధ్యతగా చెప్పాడంతే.
అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రశ్న మాత్రం తొలుస్తుంది. అయిన వాళ్ళు బంధువులందరికీ తెలిసింది. కొంతమంది పార్దు ముందర, కొంతమంది వెనక మాట్లాడుకున్నారు. కానీ ఎవ్వరికీ ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలియదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయింది. మాధవయ్య తన స్నేహితుని మనవరాలి పెళ్లికి మన్యం అనే అడవి పక్కన ఉండే ఊరికి వెళ్ళాడు. పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. అక్కడ సీతా సమేత ఆంజనేయ స్వామి గుడి చాలా శక్తివంతమైన గుడి అని, అక్కడ ఆంజనేయుడి వద్దకు వెళ్ళి కోరిక కోరుకుంటే తప్పక జరుగుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం. మాధవయ్య మనసులో శాంత ఎక్కడుందో ఏమో అనే దిగులు ఇంకా ఉంది. ఆ ఆంజనేయ స్వామిని చూసి వేడుకుందామని గుడికి వెళ్ళాడు. గుట్ట మీద గుడి పెద్దగానే ఉంది. చుట్టూ చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. కాళ్ళు కడుక్కొని గుడిలోకెళ్ళి సీతారాముల్ని దర్శించుకున్నాడు. ఆంజనేయుణ్ణి మనస్ఫూర్తిగా శాంత ఆసూకి తెలపమని మొక్కుకున్నాడు. బయటికి వచ్చి వేప చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. సాయంత్రం 5 అవుతోంది. ఆలయాన్ని 2 ఆడాళ్లు శుభ్రం చేస్తున్నారు. అందులో ఒక ఆమె, శాంతక్క, రేపు పూజకు త్వరగా దేవుని మాలలు సిద్ధం చెయ్యాలి అంది. అంతే కదా, త్వరగా సిద్ధం చేస్తా, నువ్వు కంగారు పడకు అంది ఊడుస్తున్నామె. ఉలిక్కిపడ్డాడు మాధవయ్య. ఆ గొంతు శాంతదే. తడబడే అడుగులతో గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆమె వద్దకు వచ్చి వణుకుతున్న గొంతుతో శాంత అని పిలిచాడు. ఆ పిలుపు విని తల తిప్పిన ఆమె అన్నయ్య అని ఆర్ద్రతతో అంది. ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. శాంత తన పని వేరే ఆమెకు అప్పగించి అన్నను గుడి వెనకాల ఒక గదికి తీసుకెళ్ళింది. ఒక మనిషి ఉండటానికి వసతిగా ఉన్న గది. ఒక మంచం ఉంది, కొన్ని వండుకునే గిన్నెలు, తనతో తెచ్చుకున్న సూట్ కేసు, ఒక చిన్న టీవీ, అంతే, ఇంకేం లేదు. శాంత అక్కడి నుండి ఇక్కడికి వచ్చి పని మనిషిగా ఊడిగం చేస్తున్నావా? కళ్ళ నీళ్లతో అడిగాడు. అన్నయ్య, పని మనిషిలా ఊడిగం చేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నేను సంతోషంగా దేవుని సేవ చేసుకుంటున్నాను అనింది. అసలు ఇల్లెందుకు వదిలావు శాంత? నీకోసం వెతకని ఆశ్రమం లేదు. చెప్తానన్నయ్య, నీకు తెలుసు కదా, పెళ్ళైనప్పటి నుండి పెద్ద సంసారాన్ని నేను మీ బావ ఎంత కష్టపడి ఈదామో. ఫైనాన్షియల్గా కష్టం వచ్చినప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మీ బావకు చేదోడు వాదోడుగా ఉండి పిల్లలను బాగా చదివించి పెళ్లి చేశాను. జీవితమంతా కష్టపడ్డమే సరిపోయింది. జీవిత చరమాంకంలో ఏదో భగవంతుణ్ణి ధ్యానించుకొని రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత పారాయణాలు చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాను. కానీ కుదరడమే లేదు. పెద్దాడ ఫారెన్ పోయి అసలు అమ్మ ఉందనే విషయమే మర్చిపోయాడు. ఇక పార్దు దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక్కడ రోజు ఉదయం 5 గంటలకు లేచి పెద్దవాళ్లకు కాఫీలు, పిల్లలకు బోర్నవిటాలు, టిఫిన్లు, దానికి తగ్గ రకరకాల చట్నీలు, మధ్యాహ్నానికి బాక్సులు, ఆ బాక్సులకు రకరకాల పదార్థాలు చెయ్యాలి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. పైగా డైట్ అని విచిత్రమైన పదార్థాలు చెయ్యాలి. ఒక్కతే ఇన్ని రకాలు ఎలా చేస్తుంది అని ఒక్కసారి కూడా ఆలోచించరు. ఒక్కరూ వేలేసి ఒక్క పనిలో కూడా సాయం చెయ్యరు. ఏ ఒక్క ఐటెం తగ్గినా మాయ అస్సలు ఒప్పుకోదు. పైగా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల పనులను కూడా వాళ్లను చేసుకోనివ్వదు. ఎప్పుడన్నా తీరిక లేక పనులు చెప్తే పిల్లలకు పని చెప్తావా అని ఇంతెత్తున లేస్తుంది. రేపు పెద్ద చదువులకు హాస్టల్స్కి వెళ్తే వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవద్దా? ఎవరొచ్చి చేస్తారు అని చెప్దామంటే అసలు నన్ను మాట్లాడనిస్తే కదా. వీళ్ళంతా వెళ్ళేసరికి 10 గంటలవుతుంది. ఇల్లంతా చిందరవందర చేసి వెళ్ళిపోతారు. ఆ ఇల్లంతా నీట్గా సర్దడానికి గంట పడుతుంది. తను వేలేసి ఒక్క పని చేయకపోయినా ఇల్లు మాత్రం నీట్గా ఉండాలి మాయకు. అప్పుడు పేరుకు పని మనిషి వస్తుంది. దానికి గిన్నెలన్నీ తెచ్చి బయట ట్యాప్ కింద వేసి అవి ఎండిపోకుండా నీళ్లు పొయ్యాలి. అవి నానేలోగానే అది ఇల్లు ఆదరా బాదరాగా చిమ్మి తడిగుడ్డ పెట్టి గిన్నెలు తోమి బయటే పెట్టి వెళుతుంది. అది ఆ అపార్ట్మెంట్లోనే 10 ఇళ్ళు చేస్తుంది. హడావిడి పని చేస్తుంది. గిన్నెలు సరిగ్గా తోమదు. ఓ రోజు కొంచెం బాగా తోమని చెప్పాను.
అది మాయకు చెప్పింది. రేపటి నుండి దాన్ని మాన్పిస్తాను, మీరే తోముకోండి అనింది. దాని ముందే మాట్లాడి నా గౌరవం కాస్త పోగొట్టింది. అప్పటి నుండి అది మరీ అధ్వాన్నంగా తోముతుంది. అవన్నీ నీట్గా కడుక్కోను నాకు చాలా సమయమే పడుతుండేది. రోజు ఇష్టం వచ్చినన్ని బట్టలు విడుస్తారు. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ముందు రోజు బట్టలు తీసి మడతలు పెట్టి వీటిని ఆరేయాలి. ఇవన్నీ అయ్యేసరికి దాదాపు 12 గంటలు అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను స్నానం చేసి అన్నం చేసి దేవునికి దీపం పెట్టి గోవిందా అంటాను. మధ్యాహ్నం భోజనం చేసేసరికి 2 గంటలు అవుతుంది. కాసేపు నడుము వాలుస్తానో లేదో. సాయంత్రం చేయాల్సిన స్నాక్స్కు రెడీ చేసుకోవాలి. మాయ 5కంతా ఇంటికొస్తుంది. ఆసరికి అన్నీ సిద్ధంగా ఉండాలి, లేకుంటే ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తుంది. పిల్లలు 7 గంటలకు వస్తారు. పార్దు 9కి వస్తాడు. వాడితో మాట్లాడే అవకాశమే ఇవ్వదు మాయ. ఓ రోజు పక్కింటి ఆమె మాట్లాడించింది. అది ఆఫీస్ నుంచి వస్తున్న మాయ చూసింది. వాళ్లతో మా గురించి ఏం చెప్పావని సతాయించేసింది. ఆ రోజు నుంచి కనీసం బయటికి తొంగి చూడడం కూడా లేదు. 7 నుంచి రాత్రికి వంట చేయని సరిపోతుంది. అన్నీ మళ్ళీ ఫ్రెష్గా చెయ్యాలి. అందరి భోజనాలు అయ్యేసరికి దాదాపు 10 అవుతుంది. రాత్రి వంటిల్లు క్లీన్ చేసుకొని మరుసటి రోజుకు కావలసిన కూరలు తరుక్కొని పడుకునేసరికి రాత్రి 11 గంటలు. పడక మీద చేరేసరికి ఒళ్ళు హూనమైపోయి ఉంటుంది. నొప్పులకు చాలాసేపు నిద్ర రాదు. మాట్లాడితే అన్ని సౌకర్యాలు కల్పించాము, అమ్మను చాలా సుఖంగా చూసుకుంటున్నామని చెప్తారు. ఒక గది ఇచ్చారు. ఆ గదిలో ఉండేది రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకే. మిగిలిన సమయం అంతా వంటింటికే అంకితమైపోతుంది. టీవీ ఉంది చూడు అంటారు. దాన్ని చూసే టైం ఎక్కడా? ఏ భక్తి ఛానల్ చూడాలన్నా లేదు. పిల్లలొచ్చి ఇక్కడ టీవీ పెట్టుకుంటారు. వాళ్ళని ఏమీ అనకూడదు. ఇక నేను చూసేదేముంది? అందరితో కలిసి తినడం అలవాటైన నాకు ఒంటరిగా ముద్ద దిగేది కాదు. ఎవరితో మాట్లాడడానికి లేదు. జైల్లో ఉన్నట్టు ఊపిరాడేది కాదు. ఎంతైనా నా కొడుకు కోడలు పిల్లలే కదా అని ఇన్నేళ్లు సర్దుకున్నా చివరికి 50,000 తీశానని దొంగతనం అంటగట్టింది. ఆ రోజే పార్దుతో చెప్దామంటే ఆయనకు పని ఎక్కువ, టెన్షన్తో ఉంటాడు, చిన్న చిన్న విషయాల్ని రాద్ధాంతం చెయ్యకు అని కనీసం పార్దును చూసే అవకాశం కూడా ఇయ్యలేదు మాయ. చేయని దొంగతనానికి నింద మోయడం జీర్ణించుకోలేకపోయాను. ఆ రోజుతో నాకు మనస్సు విరిగిపోయింది. ఎంత చేసినా గుర్తింపు లేదు. రెస్ట్ తీసుకోవలసిన వయసులో నాకు అలవి కానంత పనిచేసి వీళ్లతో మాటలు అనిపించుకోవాలనా? నా కొడుకు అస్సలు మాట్లాడ్డు. ఇంట్లో అమ్మ ఉందే అనే విషయమే గుర్తులేదు వాడికి. ఎవరి కోసం నేను ఈ చాకిరీ చెయ్యాలి? నిందను మోస్తూ భారమైన మనసుతో గుడికెళ్ళి దేవుడికి నా మొర చెప్పుకున్నాను. ఆయన నా మొర విని విశ్వనాథం గారి రూపంలో వచ్చాడు. ఆయన పూజారితో ఈ గుడి గురించి చెప్తుంటే విన్నాను. నేను గుడి గేటు దగ్గరికి వస్తుంటే పిలిచి పాంప్లెట్ ఇచ్చి, అమ్మా మీకెవరన్నా మనిషి తెలిస్తే చెప్పండమ్మా అని అడిగాడు. ఎందుకండి అని అడిగాను. నేను రామభక్తుణ్ణి. మా ఊరి గుట్ట మీద మా పూర్వీకులు కట్టించిన రాముల వారి గుడిని జీర్ణోద్ధారణ చేయించానమ్మా. మొత్తం అడవి, ఎవ్వరూ ఉండడానికి రావట్లేదు. ఎవరో ఒకరు అక్కడ దేవునికి నైవేద్యం తయారు చేసి గుడిని శుభ్రం చేసి దీపం పెట్టి కొంచెం చూసుకునేవారు కావాలి అన్నారు. నేను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నన్ను పిలిపించుకుంటున్నాడేమో అని అనుకొని పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేసి నేనే వస్తానన్నాను. అతను సరే అన్నాడు. నా మీద మోపబడిన దొంగతనం ఖరీదు కోసం నా బంగారు గాజులు అక్కడ పెట్టి నేను దొంగని కానని చీటీ రాసిపెట్టి మీ బావగారు కొనిచ్చిన చీరలు కొన్ని గిన్నెలు తీసుకొని ఆంజనేయ సర్కిల్ దగ్గరకు వచ్చాను. విశ్వనాథం గారు నన్ను పికప్ చేసుకున్నారు. గుడి ప్రాంగణం అంతా ఊడ్చడం, గుడి లోపల మాపు వేయడం, స్వామికి మాలలు గుచ్చడం, పూజారి పూజయ్యేలోగా నైవేద్యం చేసివ్వడం, ఇంతే పని. ఆ ఇంట్లో చేసే పనితో పోలిస్తే చాలా తక్కువ. ఈ గదిచ్చారు. నెలకప్పుడు 5,000, ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. నా కోరిక చెప్పగానే ఆయన రామాయణము
భారత భాగవత పుస్తకాలు తెచ్చిచ్చారు. ఒక స్మార్ట్ ఫోను ఇచ్చారు. టీవీ ఉంది. భక్తి, టీటీడీ ఛానల్స్లో ప్రవచనాలు, గుడులు, గోపురాలు అన్నీ చూస్తున్నా. రోజుకంతా 2 గంటల పని అంతే. తర్వాతంతా ఖాళీనే. నాతో పాటు ఇంకో 2 సంసారాలు ఇక్కడే ఉంటారు. చాలా మంచివాళ్ళు. నా మంచి చెడు కనుక్కుంటారు. మనసారా మాట్లాడతారు. నేను సాయంత్రం పూట పురాణం వీళ్లకు చెప్తుండేదాన్ని. అది విని ఇప్పుడు చాలామందే వస్తున్నారు. మీ బావ బ్యాంకులో నా పేరు మీద వేసిన డబ్బులున్నాయి. నా ఆరోగ్యం చాలా బాగుంది. వారం వారం గుట్ట కింద సంత జరుగుతుంది. వెళ్ళి కావలసినవి కొనుక్కొచ్చుకుంటాను. విశ్వనాథం గారి కుటుంబం నన్ను వాళ్ళ ఆడబిడ్డలా చూసుకుంటారు. ఆయనకు భక్తి చాలా ఎక్కువ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అప్పుడు నన్ను కూడా పిలుచుకొని వెళతారు. ఇప్పటికే నేను కాశీ, హరిద్వార్, బద్రీనాథ్, ఇటువైపు తమిళనాడులోని రామేశ్వరం తీర్థయాత్ర కూడా పూర్తి చేశాను. ఈసారి పూరి వెళతాం అంటున్నారు. ఆ జగన్నాథుణ్ణి దర్శనం చేసుకుని వస్తాను ఉత్సాహంగా చెబుతుంది. శాంతను పరిశీలించి చూశాడు. ముందులాగా ఆమె మొహంలో దిగులు, నీరసం, అలసట ఏమీ లేవు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంది. ఒక రకంగా బంగారు పంజరం నుండి విముక్తి పొంది ఈ పచ్చని ప్రకృతిలో భగవత్సేవ చేసుకుంటూ ఆయన నామాన్ని జపించుకుంటూ పురాణ కాలక్షేపంతో మనస్సులో దిగులు లేకుండా స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్న చెల్లిని చూసి చాలా ఆనందించాడు. సంతోషంతో మనసు ఉప్పొంగిపోయింది. అక్కడే ఉండుంటే దిగులుతో, ఇంటెడు చాకిరీతో మాటలనిపించుకుంటూ శుష్కించిపోయుండేది. ఇన్ని రోజులు తన చెల్లెలు ఏమైపోయిందో తెలియక దిగులు పడ్డ మాధవయ్య చెల్లెలి చేతి వంట తిని ఆనందంతో వస్తానమ్మా అంటూ చెల్లెలి మనసులో భావాన్ని గ్రహించినట్టు, నీవు ఇక్కడున్నట్టు ఎవ్వరికీ చెప్పనులేమ్మా, నేనున్నంత వరకు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను అని అన్నాడు. సంతృప్తిగా నవ్వింది శాంత. అక్కడ మాయకు శాంత వెళ్ళిన తర్వాత నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అత్తగారు తేరగా తింటున్నారని ఆమెను సతాయించిన మాయకు ఆమె విలువ తెలిసొచ్చింది. ఇంట్లో వంట మనిషిని పెట్టుకుంటే వీళ్ళు చెప్పే వంటలన్నీ చేయడానికి 15,000 అడిగింది. ఇంట్లో పనులు చేయడానికి కనీసం 7,000 లేనిదే ఇంట్లోకి అడుగుపెడ్డాం అంటున్నారు పని మనుషులు. ఊరికే వచ్చింది కదా అని ఆమెను నోరేసుకు అరిచి నిందలు మోపి ఇంట్లోంచి వెళ్ళేటట్టు చేసింది. ఇప్పుడు చేసుకుందామంటే చేసే అలవాటు తప్పింది. ఓపిక లేదు. తనే పిల్లలకు పనులు నేర్పించవద్దు అంది. దాంతో పిల్లలు కనీసం వాళ్ల పని కూడా వాళ్ళు చేసుకోరు. వచ్చిన ఏ పని మనిషి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు. సగం జీతం పైన వంట ఆమెకు, పని మనిషికి ఖర్చయిపోతుందని మొత్తుకుంటుంది. అత్తగారిని వెతకమని భర్తను పోరుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎవరిని ఉద్ధరిస్తున్నారో అని అన్నాడు. తల్లి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసు. ఎక్కడున్నా తనింట్లో కన్నా సుఖంగానే ఉంటుంది అని భావిస్తున్నాడు పార్దు. తనలాంటి కొడుకులకు ఇలాంటి శాస్తి కావలసిందే. అమ్మ ఉన్నన్ని రోజులు ఒక్కరోజైనా తిన్నావా, తాగావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమన్నా కావాలా అని ఒక్కరోజు అడగలేదు. అసలు ఆమె ఉనికినే గుర్తించలేదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని మనసులోనే ఏడుస్తున్నాడు. కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అంతు చిక్కని ప్రశ్న తొలుస్తూనే ఉంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.